వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక డూప్లెక్స్ హౌస్ ప్లాన్, అది కూడా చూడండి, వెస్ట్ మెయిన్ రోడ్గా ఉంది, అంటే పడమర రాజవీధిగా ఉన్న ఒక డూప్లెక్స్ హౌస్ ప్లాన్. యాక్చువల్గా ఇది మాకు తెలిసిన వాళ్ళదే. ఇది వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇంజనీరింగ్ ప్లాన్ వాళ్ళు వేయించుకున్నారు హౌస్ కోసం. అయితే దాన్ని వాస్తుకు సరిచేయండి అని చెప్పి అడిగితే దానికి సంబంధించిన మొత్తం చేంజెస్ అన్నీ చేసినాక వచ్చిన ప్లాన్ని ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఇది ఏమైంది అంటే డూప్లెక్స్ హౌస్కి యాక్చువల్గా వాళ్ళకి ఒక సెంటు లేదా అర సెంటు ఉన్నా కూడా చాలా మంచి ప్లాన్ పడేది అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఉన్న దానిలోనే అడ్జస్ట్ చేయటం జరిగింది. అంతేకాదు వాళ్ళు ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్ మనల్ని చేయటం జరిగింది. సో అందుకోసం ప్రత్యేకంగా చాలా ప్లాన్లు ఉన్నాయి కదా, ఇది ఎందుకు ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది అంటే, సో వాళ్ళు ఒక స్పెషల్ రిక్వెస్ట్ మనల్ని అడిగారు. యాక్చువల్గా ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను. సో పైన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు వేసుకున్నారు. సో ఆబ్వియస్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్నా పైన ఎక్కువ గదులు రావడం అనేది బెడ్రూమ్స్ జరుగుతుంది. ఎందుకంటే కిచెన్ ప్లేస్లో బెడ్రూమ్ అనేది సెట్ చేసుకోవచ్చు, కిందే కిచెన్ కాబట్టి. డూప్లెక్స్ హౌస్ ప్లాన్కి పైన అనేసరికి ఎక్కువ బెడ్రూమ్లకి రావడానికి ఆస్కారం ఉంటుంది, అందరికీ తెలిసిందే అది. సో అక్కడ మేము 2 బెడ్రూమ్లకి కూడా 2 అటాచ్ టాయిలెట్స్ పెట్టుకుంటాము సో మేము అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే కిందకు వచ్చేసరికి ఇంకొకటి, అంటే ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఒక బాత్రూమ్ అనేది, కామన్ బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ కాకుండా కామన్ టాయిలెట్ అనేది కావాలి. అయితే ఆ ఓనర్స్ రిక్వైర్మెంట్ ఏమైంది అంటే, సో ఎక్కడైతే ఈ ఓపెన్గా ఉన్న హాలు ప్లస్ ఈ స్టేర్ కేసు, అంటే ప్రధానంగా ఏదైతే డూప్లెక్స్ హౌస్ ప్లాన్కి మేజర్గా బాగా గ్రాండ్ లుక్ ఇచ్చే చోట్లలో ఎక్కడా కూడా మాకు టాయిలెట్ వద్దు అనేది అడిగారు. ప్లస్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే, వాళ్ళు అసలు ఓపెన్గా కామన్ బాత్రూమ్ అనేది నిజానికి ఇష్టపడలేదు. మాస్టర్ బెడ్రూమ్తో అటాచ్ చేసుకుంటాము టాయిలెట్ అనేది ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఇంజనీరింగ్ ప్లాన్లో అనుకున్నారో దానిలో అట్లా ఆ విధంగా ఏదైతే ఇక్కడ స్టేర్ కేసు ఉందో దాన్ని ఇటు జరుపుకొని ఈ ప్లేస్లో వాళ్ళు టాయిలెట్ తీసుకోవడం జరిగింది. సో ఏమవుతుంది అంటే, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు బాత్రూమ్ యూజ్ చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు కంపల్సరీ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఇటు టాయిలెట్లోకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందో చూడండి. మాకు అది ఓపెన్ కామన్ టాయిలెట్ లాగా ఉండాలి, ప్లస్ బెడ్రూమ్ కూడా బాగా దగ్గరగా ఆల్మోస్ట్, అంటే ఎలా అంటే ఆల్మోస్ట్ అది అటాచ్ టాయిలెట్ లాగా ఉండాలి, ప్లస్ కామన్ టాయిలెట్ కింద కూడా ఉపయోగపడాలి, 2 విధాలా ఉపయోగపడాలి అనేటటువంటి వాళ్ళు అవసరం అనేది నాకు అర్థమైంది. సో ఆ అవసరానికి తగ్గట్టు నేను ప్లాన్ని మార్చి వాస్తు ప్రకారం కూడా దాన్ని సరి చేయడం అనేది జరిగింది. సో చూడండి, ఇప్పుడు దాన్ని చెప్తాను వాళ్ళ రిక్వైర్మెంట్, 2 రిక్వైర్మెంట్స్ ఎలా మనం ఫుల్ఫిల్ చేసాము అనేది. సో పడమర రాజవీధి, సో ఆబ్వియస్లీ ఈస్ట్, సౌత్ అండ్ నార్త్, అటు ఇటు. సో మొత్తంగా చూడండి, 27.5 అడుగులు వెడల్పు, 37 అడుగులు పొడవు ఉన్న ఈ హౌస్ ప్లాన్ ఇది. ఓన్లీ హౌస్, చుట్టుపక్కల ప్లేస్లో మనం గీయలేదు, ఓన్లీ హౌస్ ప్లాన్ వరకు మనం చూపిస్తున్నాము. సో ఆబ్వియస్లీ వాస్తు తెలిసిన వాళ్ళు, మినిమం బేసిక్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు అందరికీ కూడా ఈ రూమ్ అరేంజ్మెంట్ అనేది తెలిసిపోద్ది. సో ఇంజనీరింగ్ ప్లాన్ కొలతలవి అవన్నీ కూడా మనం ఏంటంటే, సో చూడండి, సో వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం టాయిలెట్ని, సో ఇదివరకు ఏంటంటే 15 అడుగుల మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళు 16 అడుగులు, సారీ, ఈ 11, 5 అడుగులు మనం విడగొట్టాము. 16 అడుగులు ప్లస్ 13 మాస్టర్ బెడ్రూమ్ని తీసుకున్నారు. మాకు బాగా గ్రాండ్గా ఉండాలి అనే ఇదితో. అయితే కామన్ టాయిలెట్ అనేది మిస్ అవుతుంది. సో అందుకోసం మనం ఏం చేసామంటే,
సో దీన్ని 11 అడుగులు లిమిట్ చేసుకున్నాము, 13 అడుగులు యాజ్ ఇట్ ఈస్గా వెడల్పు. సో ఈ 5 అడుగులు బై 10 అడుగులు దీన్ని టాయిలెట్ కింద ఉంచాము. సో 10 అడుగుల వెడల్పు టాయిలెట్ అంటే అదేం తక్కువేం కాదు. సో వాళ్ళు కోరుకున్నట్టు పెద్ద టాయిలెట్ బ్రాండ్గా అది కూడా. సో ప్రతిదీ మాకు భారీగా ఉండాలి సైజులోనే విధంగా కోరుకున్నారు. సో దీన్ని ఇక్కడ విడగొట్టాము, ఈ 5 అడుగులు విడగొట్టి సో ఈ 10 అడుగుల వెడల్పుని యాజ్ ఇట్ ఈస్గా ఉంచాము. ఎందుకంటే దీని బార్లో ఉంచేసాము యాజ్ ఇట్ ఈస్గా మనం. ప్లస్ పునాది కూడా విడగొట్టడం జరిగింది. ఈ బెడ్రూమ్ వరకు సపరేట్గా విడగొట్టేసేసి ఇక్కడ టాయిలెట్ అనేది ఇచ్చాము. సో దాని ఎంట్రీ కోసం ఇక్కడ మళ్ళీ గెస్ట్లు వస్తే ఇక్కడ ఓపెన్గా కనపడకూడదు. ప్లస్ బెడ్రూమ్కి బాగా దగ్గరగా ఉంది, ప్లస్ కనపడకుండా ఇది. సో ఇక్కడ వరకు క్లోజ్ చేసేసాము, గోడ క్లోజ్ చేసేసి. సో స్టెప్ ఇన్ అవ్వగానే ఇది కనపడకుండా ఇది అడ్డం పడుతుంది. ఇక్కడ ఒక ఆర్చిని ఇవ్వడం జరిగింది. సో ఏదైతే వాళ్ళు ఫస్ట్ 16 అడుగులకి పిల్లర్ వేసేసుకున్నారు ఇక్కడ. సో అందుకని ఏం చేసామంటే ఈ గోడని ఇక్కడ వరకు తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఒక ఆర్చ్ ఇవ్వడం జరిగింది పైన. సో ఆర్చ్ వచ్చేలాగా డిజైన్ చేసుకోండి అని చెప్పాము. సో ఆర్చ్లోంచి సో ఇది షార్ట్గా కనపడకుండా ఉంటుంది. ప్లస్ ఈ డోర్ కూడా మాస్టర్ బెడ్రూమ్కి కనపడకుండా ఉంటుంది. సో ఆ సీక్రెసీ అనేది ఉంటుంది. ప్లస్ దీనిలోకి ఎంట్రీ. సో ఈ కామన్ ఏరియా నుంచి సో ఏమవుతుందంటే సో గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా అవసరం వస్తే సో ఇందులోకి ఎంట్రీ ఇటు ఉంది. ప్లస్ ఏదైతే ఇక్కడ ఓనర్స్ మాస్టర్ బెడ్రూమ్ పెద్దవాళ్ళు కోరుకున్నారో సో దానికి కూడా దగ్గరగా. సో ఇటు డోర్ దిగానే పక్కనే టాయిలెట్. అంటే ఒక రకంగా అటాచ్ కింద ఉపయోగపడుతుంది. ఒక రకంగా చూడండి, ఓపెన్గా ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఓపెన్ టాయిలెట్ కింద. సో 2 విధాలుగా కూడా సో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా మనం ఆ ప్లాన్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. అందుకే ఇంత ప్రత్యేకంగా ఈ ప్లాన్ని చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఆర్చ్ అయిపోయింది కాబట్టి 2 ఉండాలి కాబట్టి సో ఎదురుగా మెయిన్ డోర్కి ఎదురుగా ఇంకొక ఆర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతేకాదు అవసరమైతే సో ఏదైతే ఇక్కడ మెట్ల మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుందో దాన్ని డైనింగ్ ప్లేస్గా యూజ్ చేసుకునే చోట అవసరమైతే ఇటు నుంచి ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఒక ఆర్చ్ ఇచ్చుకోవచ్చు. సో అక్కడ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక్కడ సో ఏదైతే గోడ క్లోజ్ చేసామో సో ఇక్కడ కూడా మెయిన్గా పెద్ద ఆర్చి, ఇక్కడ ఒక ఆర్చి ఇస్తే ఇంకా గ్రాండ్ లుక్గా మొత్తం 4 ఆర్చీలు వాస్తురీత్యా కూడా ఇబ్బంది లేకుండా మొత్తం సరిపోతుంది. సో ఈ ప్లాన్కి మొత్తం 8 డోర్లు 8 విండోలు. సో మీరు చూడొచ్చు ప్లాన్లో మొత్తం. సో పర్టికులర్గా నాకు వ్యక్తిగతంగా 8 గుమ్మాలు అనేది నాకు ఇష్టం. ఎందుకంటే వాస్తుశాస్త్రం ఏం చెప్తుంటే 8 గుమ్మాలు ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయని చెప్తుంది. సో అందుకని వ్యక్తిగతంగా నాకు కూడా ఆ 8 గుమ్మాలు అనేది ఇష్టం. సో ఈ ప్లాన్లోకి ఇంక్లూడ్ చేయడం కోసం ఎక్స్ట్రా ఇక్కడ డోర్తో పాటు నార్త్ డోర్తో పాటు ఇక్కడ డోర్ కూడా ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చింది. సో పూజ గదిలోకి ఎంట్రీ డోరు. సో మొత్తం కలుపుకొని 8 డోర్లు 8 విండోలు వాస్తురీత్యా అన్ని విధాలుగా ఫిట్ అయ్యేలాగా. సో ఇది అరేంజ్మెంట్. సో మెయిన్ ఇక్కడ ఈ బాత్రూము 2 విధాలా కూడా కామన్ బాత్రూమ్ గాను ప్లస్ మాస్టర్ బెడ్రూమ్కి బాగా దగ్గరగా ఆల్మోస్ట్ అటాచ్ టాయిలెట్ లాగానే. ఎందుకంటే సో మధ్యలో మనం ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ అనేది చేసేసి దీన్ని క్లోజ్ చేసేయడం జరిగింది. సో అంతేకాదు అవసరమైతే రేపొద్దున భవిష్యత్తులో దాన్ని తీసేసి మేము ఓన్లీ అటాచ్ టాయిలెట్ కింద మార్చుకోవాలనుకున్నా కూడా సో ఇక్కడ డోర్ క్లోజ్ చేసేసి ఇటు నుంచి డోర్ ఎంట్రీ పెట్టుకుంటే సో అటాచ్ టాయిలెట్ కింద మారిపోతుంది అది. సో ఇది ఫ్రెండ్స్ ఒక డూప్లెక్స్ హౌస్ కోసం ప్లాన్. సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఇది నచ్చిందని కోరుకుంటున్నాను, నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.